నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. కరోనా పేరిట గండం ఉందని వైవాహిక జీవనం నుంచి భర్త నుంచి దూరమైన తనకు న్యాయం కావాలంటూ గోదావరికని గాంధీనగర్లోని భర్త ఇంటి ముందు ఓ భార్య బైఠాయించింది, నిరసనను వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా వెల్గటూరు మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన దర్శకృతి రజితకు గత 5 సంవత్సరాల క్రితం గోదావరికని గాంధీనగర్కు చెందిన సొల్లు సంతోష్తో వివాహం జరిగింది. అయితే పెళ్ళైన నాటి నుండి తన భర్త కాపురానికి తీసుకుపోకుండా తనను దూరం పెడుతున్నారని భార్య రజిత తెలిపింది. తన భర్త తనతో కాపురం చేయాలని, తనకు న్యాయం కావాలని కోరుకుంటూ ఉంది, ఆవేదన పడుతూ ఉంది. బాధితులు 100కు డైల్ చేయగా పోలీసులు వచ్చి ఇరువురిని సంజాయించారు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. చెయ్యేసి పోషమ్మల వచ్చి వాళ్ళ అమ్మదు వాళ్ళ కొడుకు ఒకగానొక కొడుకు వాళ్ళ కొడుకు మీద చెయ్యి పెట్టి పోషమ్మలో వచ్చి నేను డోర్లు పెట్టుకుని బయట వండబెట్టినా పండట్లేదు అని కొట్టుమనూరి బయట పట్టడానికి కారణం ఒకటి ఉంది సార్. ఈమె తుమ్మి తగ్గిందట, అంటే ఫస్ట్ నైట్ రోడ్ 600 మందులు తీసుకొచ్చి ఈమెకు మెడిసిన్ అయితే ఈమె తుమ్మి తగ్గినందుకు ఈమె కరోనా ఉంది అని 600 మందులు తెచ్చి అమ్మాయికి ఇచ్చి అమ్మకు చెప్పి మా అమ్మ నీకు మెడిసిన్ ఇస్తుంది, నేను ఇక్కడ ఉంటలేను, నేను బయట వండుకుంటానా, నీకు ఏదైనా అవసరం వస్తే అమ్మ ఆగమ్మా కొద్దిగా ఆగు, మనే తప్పే ఎవరమ్మ డేంజర్ ఉన్నది మా డాడీ ఏ పరిస్థితి చూడమ్మ వచ్చి మేమేమంటున్నాం మా డాడీ లక్ష్మక్క నువ్వు చెప్పు. అమ్మాయి రజిత పట్ల న్యాయం జరగాలని మేము ఇక్కడ ఒక ఆడపిల్లకు అన్యాయం జరగద్దా అని మానవత్వంతో అమ్మాయికి న్యాయం జరగాలని అమ్మాయిని తీసుకొచ్చి లోపలికి తోలితే మాకు అవసరం లేదు ఈ అమ్మాయి అని వాళ్ళ అత్తమ్మ వాళ్ళ భర్త ఆమెను మర్ది కూడా మాకు అవసరం లేదు, ఇంట్లో ఇది నా ఇల్లు మా అన్నది కాదా అని వాళ్ళ మర్ది నాకేం సంబంధం లేదు, మీరెవరో మాకు తెలియదు, ఈ కోడలు కూడా నాకు తెలియదు, అసలు మీరెవరు ఇక్కడికి రావద్దు, మమ్మల్ని హరాస్మెంట్ చేయొద్దు అన్నట్టుగా వాళ్ళ అత్త మాట్లాడుతుంది. వాళ్ళ భర్త ఏమంటాడు, 4 సంవత్సరాల నుండి లేని భార్య ఈ రోజు భార్య అని ఎట్లా వచ్చింది, మేము పెద్ద మనుషుల మధ్యలో మాట్లాడుకుంటామంటే నా ఇంటి మీదకి వచ్చి నా భార్యను లోపలికి తోడలే రైట్స్ లేవు కదా అని అంటే, అన్న మేము అన్నము మీరు సోమవారం దాకా మీరు 5 అయ్యండి అని మీరు అన్నారు కదా, మేము అందుకనే సోమవారం దాకా ఉండి 22 తారీఖు నాడు మాట్లాడుకున్న పంచాది గడువు అయిపోయింది కాబట్టి ఈ రోజు అమ్మాయిని తీసుకొచ్చి
23 తారీఖు నాడు మీ ఇంటికాడ మేము మీ అమ్మాయిని మీ కోడళ్ళు దించి తీసుకొచ్చి వడగొడతామని చెప్పగానే సరే అన్నట్టు వాళ్ళ పెద్ద మనుషులు ఒప్పుకున్నారు. ఆ రోజు కాకపోను, పంచాయతీ జరగకపోను, ఈ రోజు తీసుకొని వస్తే మాకు సంబంధం లేదు, ఈ మనిషి మాకు అద్దా అని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోడళ్ళు బయటికి గెంటేయడం జరుగుతుంది. ఈ పట్ల ఆ రజిత పట్ల న్యాయం జరగాలని మేము మహిళలము ఆమె తోడు ఉండి ఆమె సంసార జీవితం కొనసాగాలి, వాళ్ళ భర్తతోటి ఈమె సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళ భార్య ఈమెను ఉంచుకొని వాళ్ళ భార్య పట్ల ఆమె వాళ్ళ భర్త సానుభూతి చూపట్లని మేము అమ్మాయి తరఫున న్యాయం జరగాలని ఇక్కడ కోరుకున్నాము. అంతే. ఈ అమ్మాయి ఏమంటుంది, అమ్మ నువ్వు మాట్లాడితే కరెక్ట్ కాదు, విను, ఆమె చెప్పిందే చెప్తున్నావు, కొత్తది మాకు అద్దు. ఈ అమ్మాయి ఏమంటుందంటే మా బావ ఫస్ట్ నైట్ నుండి ఆ అమ్మాయితో మాట్లాడకపోతే ఒక 2-3 రోజులు చూసి అత్తమ్మని ఎందుకు తోలుతలేవు బావని అని నేను అడిగితే అత్తడి పోవే అనేది రాలేదు. తర్వాత మా మరిది మా అత్త కలిసి ఏందే ఊరికే రమ్మని అని అంటాను అని వాళ్ళు అనడం జరిగింది. తర్వాత ఏమన్నాడంటే వీళ్ళిద్దరు కలిసి అట మాట్లాడుకోగా ఈమె విన్నదట. ఏమన్నదట అంటే సార్ మాట్లాడి ఆగండి, ఆమె చెప్పింది చెప్తాం, చెప్పిందే చెప్తున్నాం. అయితే ఏమంటుందంటే ఏదో అతనికి ఏదో గండం ఉన్నదని దోషిపోతుంది, చేసుకున్న అమ్మాయితోటి కాపురం చేయొద్దు, వేరే అమ్మాయితో చేయాలి, మొత్తం ఉండద్దు అని అనుకోంగి విన్నదట అని వీళ్ళ ముగ్గురు ఎవరో వీళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటారట. ఏందత్తమ్మా గట్ల చేసి నన్ను, ఏందత్తమ్మా నేను నీ కోడలు కదా, నీ తమ్ముని బిడ్డను కదా అంటే స్టార్ట్ అయిందట.